దేశంలోని అతిపెద్ద రాష్ట్రం ఉత్తరప్రదేశ్ ఎన్నికలు కాషాయ దళానికి సవాల్గా మారాయి. అగ్రవర్ణాలకు ఆయువు పట్టుగా ఉన్న బీజేపీని ఓడించడానికి బడుగు బలహీన వర్గాలతో పాటు రైతులు కూడా ఒకే కూటమిగా సిద్ధమవుతోంది. బీఎస్పీ, ఎస్పీ అధినేతలు మాయావతి, అఖిలేష్ యాదవ్తో పాటు అజిత్ సింగ్ ఆధ్వర్యంలోని రాష్ట్రీయ లోక్ దళ్ అందరినీ కలుపుకుని ఒకే తాటిపైకి వస్తోంది. గతంలో ఎస్పీ, బీఎస్పీ ఒకసారి కలిసినా ఈసారి మాత్రం విస్తృత కూటమిగా ఏర్పడడం చర్చనీయాంశం అవుతుంది. ఎన్నికల కోసం మహాకూటమిగా ఏర్పడాలని ముందుగానే నిర్ణయించుకున్న ఎస్పీ, బీఎస్పీ పార్టీలు రెండు పార్టీల కార్యకర్తల మధ్య సమన్వయం ఏర్పాటు చేయడంలో సఫలమయ్యారని చెప్పుకోవాలి. మూడు పార్టీల ఓట్లు పోటీ చేసే వారికి పడేలా కృషి చేసిన మాయావతి, అఖిలేష్ అందులో విజయం సాధించారు. ఈ దిశగా అమేఠీ, రాయ్బరేలీ స్థానాలను మాత్రమే కాంగ్రెస్ కు వదిలి మిగిలిన 78 స్థానాల్లో ఆర్ఎల్డీ, అప్నాదళ్తో కలిసి ఎస్పీ, బీఎస్పీ పోటీ చేయనున్నాయి. అయితే కాంగ్రెస్ 2 స్థానాలు మాత్రమే కాకుండా పెద్ద మొత్తంలో అభ్యర్థులను రంగంలోకి దించే అవకాశం కనపడుతోంది. ఏది ఎలా ఉన్నా యూపీలో పార్లమెంట్ ఎన్నికలు బీజేపీకి సవాల్గా మారాయనే చెప్పుకోవాలి. మూడు పార్టీలు కలిసిన మహాకూటమికి మధ్య బీజేపీకి ఈ కూటమికి మధ్య పోటీ అనేది స్పష్టం అయిపోయింది. ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించగా మాయావతి అభ్యర్థులను ఎంపిక చేసే పనిలో ఉంది. లోక్దళ్ పార్టీ 3 స్థానాల్లో పోటీ చేసేందుకు రంగం సిద్ధం చేసుకోవడంతో ముజఫర్ నగర్ నుంచి అజిత్ సింగ్, బాగ్ఫట్ నుంచి అజిత్ సింగ్ కుమారుడు పోటీ చేయగా మరో స్థానం నుంచి ఆ పార్టీ వైస్ ప్రెసిడెంట్ జయంత్ చౌదరి పోటీ చేయనున్నారు. ఇలా 3 పార్టీలు సిద్ధంగా ఉండడంతో అజిత్ సింగ్ తరఫున రైతులు, కూలీల మద్దతు ఎస్పీ, బీఎస్పీకి లభించనుంది. గత ఎన్నికల్లో బీజేపీ యూపీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పోటీ చేసిన వారణాసితో పాటు 73 స్థానాల్లో గెలిచింది. ఎస్పీ 5, కాంగ్రెస్ 2 స్థానాల్లో గెలవగా మాయావతికి ఒక్క స్థానం కూడా దక్కలేదు. 2017లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. కానీ గత 3 ఏళ్లలో జరిగిన ఉప ఎన్నికలన్నింటిలోనూ బీజేపీ ఓడిపోయింది. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, ఉప ముఖ్యమంత్రి కేశవ్ మౌర్యలు ప్రాతినిధ్యం వహించిన గోరఖ్పూర్, ఫూల్పూర్లలో ఆ పార్టీ ఓటమి పాలైంది. ఒకప్పుడు దశాబ్దాల పాటు అధికారం పొందిన కాంగ్రెస్ ప్రస్తుతం 2 అంకెల స్థానాలకు పరిమితమైంది.